ఇచ్చేసినటువంటి బిఏ లేదు బూత్ లెవెల్ ఏజెంట్ సంబంధించి వచ్చిన మీ అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా పేరుపైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఎలక్షన్ బూత్లకు సంబంధించి మనం కేవలం ఎలక్షన్స్ టైంలోనే దీని గురించి ఆలోచిస్తూ ఉంటాం. కానీ ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు రాజకీయ నేపథ్యాలు చూసుకుంటే కన్నా నిరంతరము కూడా ఈ ఓటర్ లిస్ట్ మీద మనము అవగాహన లేకపోతే చాలా ఇబ్బంది పడే పరిస్థితులు చూస్తున్నాం. ఎందుకంటే 2014లో నేను ఓడిపోయిన తర్వాత అప్పుడు ఎందుకు జరిగింది ఈ విధంగా అని చూసుకుంటే ఈ కాలనీ స్నాదుల మీద ఓట్లు ఎక్కేయడము 50 ఓట్లు 40 ఓట్లు అట్లా దగ్గర దగ్గర 14,000 ఓట్లు ఎక్కించే కార్యక్రమం చేయడం జరిగింది. అదన్నింటినీ కూడా దాని తర్వాత 2017-18లో కూడా ఏ విధంగా పొరపాట్లు జరిగినాయి, ఏ విధంగా ఇబ్బంది జరిగిందని నేను ప్రజెంటేషన్ ఇప్పించి కూడా చూపించడం జరిగింది. తర్వాత వాటి మీద సుప్రీంకోర్టు కూడా పోవడం జరిగింది. ఈ విధంగా 18 లక్షల ఓట్లు తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోను 2 చోట్ల ఉన్నాయి. ఈ మధ్యనే దాని గురించి ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీ కూడా మీటింగ్ పెట్టి చెప్పే పరిస్థితి చూసినాం. కేవలం అతను చెప్పినది చాలా చిన్నది. మనం అప్పుడు ఉమ్మడి 2 రాష్ట్రాల్లోనూ కలిసి 18 లక్షల ఓట్లు ఉన్నాయి, దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పేసి చూపించడం జరిగింది. వివిధ కేటగిరీ కింద మన రాహుల్ గాంధీ చెప్పినట్టే 0 ఇళ్లకు ఎన్ని, ఇల్లు లేని వాళ్ళని అట్లా. దాని తర్వాత ఫీల్డ్లే కూడా పంపించడం జరిగింది. ఎన్ని ఓట్లు ఉన్నాయి దొంగవి దగ్గర 40,000 ఓట్లు ఆ విధంగా దొంగ ఓట్లు ఆ ఇళ్ళల్లో లేని ఓట్లు, చనిపోయిన వాళ్ళ ఓట్లు, ఆ విధంగా 40,000 ఓట్లు మన నియోజకవర్గంలోనే ఉన్నారు. మీరు కూడా చూసినారంటే కుప్పంలో కూడా అదే విధంగా ఉంటే 40 ఓట్లు అతను ఈ దొంగ ఓట్లని తీసిన తర్వాతనే అతను మెజార్టీ లెక్కించింది. లేకపోతే కుప్పంలో ఎప్పుడు 40,000 50,000 మెజార్టీ అంటారు. అవన్నీ దొంగ ఓట్ల కార్యక్రమం. అవన్నీ తీసేసిన తర్వాతనే అక్కడ కూడా మెజార్టీ తగ్గించిన పరిస్థితి. దీంట్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఆ రోజు ఒక ఎస్ఐఆర్ ఈ దొంగ ఓట్ల గురించి మనం అందరం మాట్లాడడం జరిగింది. మన దాంట్లో కూడా చూస్తే 2019 వరకు చూస్తే 2,40,323 ఓట్లు ఉండేది. మీ అందరికీ తెలుసు. మిమ్మల్ని కూడా నేను డ్రైవ్ చేసి ఎంటబడి కనుక్కోండి మీరు రాసిచ్చి ఇవన్నీ చేస్తే 22,000 ఓట్లు దొంగ ఓట్లు అని తెలిసాం. చాలా పేపర్లలో ఈనాడు ఈనాడు ఎట్లా రాస్తాడంటే ఫస్ట్ దొంగ ఓట్లు ఉన్నాయని అతనే రాస్తాడు. అవి తీసేయడం మొదలుపెట్టినాక ఒరిజినల్ ఓట్లన్నీ తీకేస్తున్నారు అని అతనే కథనాలు పెడుతూ ఉంటాడు. ఎట్లయినా అట్లా తిప్పుతూ ఉంటారు. సో 2023 వరకు చూస్తే మన దాంట్లోనే 22,000 ఓట్లను తొలగించడం జరిగింది. దొంగ ఓట్లను చనిపోయినారో ఆ విధంగా. తర్వాత 2023 జనవరి 1వ తేదీ ఓటర్ లిస్ట్ వచ్చిన దాని ప్రకారం 25,450,000 ఓట్లు ఉన్నాయని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడు 2023 దీన్ని. తర్వాత దాని ప్రకారం షిఫ్ట్ డబుల్స్ ఇవన్నీ కలిసి వాళ్ళు ఒక 10,000 ఓట్లను దగ్గర 10,878 ఓట్లను వాళ్ళు తీసేయడం జరిగింది. సో అది తీసేస్తే 2,28,679 ఓట్లు మనకు ఉండాలి. అంటే ఇది ఎలక్షన్ల కంటే ఒక నెల రోజుల ముందు వరకు మనం ఇచ్చిన కంప్లైంట్తో సాధిస్తే 2,28,000 ఓట్లు ఉండాలి. కానీ మేలో వచ్చిన ఓటర్ లిస్ట్లో చూసుకుంటే అది ఎక్కడ లేని విధంగా మళ్ళీ 2,45,750 ఓట్లకు పెరిగింది.
అంటే కేవలం నెల రోజుల్లో మళ్ళీ 20,000 ఓట్లు కొత్తగా పెరగడం జరిగింది. వీళ్ళు ఎట్లా పుడతారో 20,000 ఓట్లు నెలకే పుడతారు, నెలకే ఓట్లు వచ్చాయి, నెల నెల జరుగుతున్నా కానీ ఈ దొంగ ఓట్ల ప్రక్రియ అనేది జరగదు. మన ఎప్పుడు జ్ఞానేష్ కుమార్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఏదో చెప్పడం జరిగింది, దీని గత మీరు అఫిడవిట్ ఎలా క్షమాపణ చెప్పాలా అని చెప్పి రాహుల్ గాంధీ వదిలిపెట్టేస్తే, అసలు నేను ఈ వేదిక ద్వారా ఇక్కడ నుంచి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఈ దేశంలో ఎలక్షన్స్ నడిపిస్తున్నామని ఇక్కడ ఉన్న బిఎల్ఏలు కావచ్చు, బిఎల్ఓలు కావచ్చు, లేకుంటే ఈఆర్ఓలు కావచ్చు. ఈఆర్ఓలు అంటే ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్, మనకైతే ఆర్డీఓ కావచ్చు, ఏఈఆర్ఓ అంటే ఎంఆర్ఓ కావచ్చు. మీకు చాలా ఎక్కడైనా ఎవడైనా కావచ్చు, ఎక్కడైనా ఈ రాష్ట్రంలో ఉన్న 46,828 బూతులు ఉంటే ఒక్క చోట చూపియండి ఈ ఓటర్ లిస్టులో తప్పులు తడక లేకుండా ఈ ఓటర్ లిస్టు ఉందని ఒక్క ఓటర్ లిస్టు చూపియండి. చూపిలేదు. మళ్ళీ దీనికి సంవత్సరం చేస్తూనే ఉంటా అంటారు, సంవత్సరం తిరుగుతూనే ఉంటా అంటారు. సంవత్సరము ఈ చనిపోయిన ఓట్లను తీసేయాలని, కొత్త ఓట్లను ఎక్కించాలని, ఇల్లు మారిపోయిన ఓట్లు చూడాలని సంవత్సరం జరుగుతూనే ఉంటారు. కానీ ఏ ఓటర్ లిస్టు దగ్గరికి ఎవడు కానీ ఇవి దొంగవి కానీ ఇవి కానీ తీసేసిన దాఖలాలు ఉండవు కూడా. ఎందుకంటే పేరుకే మన ప్రజాస్వామ్య ఈ ప్రభుత్వం అని నడుస్తుంది, ఈ భారతదేశం అనుకుంటున్నా కానీ ఇక్కడెక్కడ ప్రజాస్వామ్యం కానీ ఇంకోటి కానీ ఎక్కడ కానీ కనపడట్లేదు. ఎందుకంటే జరుగుతున్న ఎలక్షన్స్ పరిణామాలు కావచ్చు, జరుగుతున్న పద్ధతిలో కానీ ఏ విధంగా ఈ ఎలక్షన్స్ జరుగుతున్నాయో మనం అందరం కూడా చూస్తున్నాం. ఇప్పుడు ఎందుకు ఈరోజు మీటింగ్ పెట్టుకొని మనం మళ్ళీ ఈ కార్యక్రమం మీద చేయాలా, ఈ బిఎల్ఏలు అందరూ ఉండాలా, ఎందుకు అని చెప్పేసి పెట్టడం జరిగిందంటే, పొలిటికల్ పార్టీ ఏ రాజకీయ పార్టీ అయినా బిఎల్ఏల ద్వారానే అబ్జెక్షన్స్ రైజ్ చేయడానికి వీలుంటుంది. నేను ఒక వ్యక్తిగతంగా పోయి వెళ్ళి ఇదిగో ఇక్కడ ఈ దొంగ ఓట్లు ఉన్నాయి 100 అంటే ఈ ఏఆర్ఓలు పట్టించుకోరు, ఎలక్షన్ ఆఫీసర్ పట్టించుకోరు. వాళ్ళు పట్టించుకోవాలి, వాళ్ళు చేయాలి అంటే అది బిఎల్ఏనే చేయాలి. బిఎల్ఏ అంటే ఎవరు? ఒక రాజకీయ పార్టీ ఆ బూతుకు సంబంధించిన ఒక వ్యక్తిని వేసి చెప్పెట్టి ఇతని ద్వారా ఆ బూతులో ఏదైనా ఉంటే అభ్యంతరాలు ఉంటే తెలియజేస్తాడు, దాని మీద మనము చూడాలి అని చెప్పేసి అభ్యంతరాలు తెలపడానికి ఉన్న ఒకటే ఒక వ్యక్తి ఎవడంటే అది బిఎల్ఏ. ఆ బిఎల్ఏ ఎవరంటే అది మీరు. దానికోసమే ఈ ప్రోగ్రాం. సరే, ఇంకా ఎలక్షన్లు 3 ఏళ్ళు ఉన్నాయి కదా, మరి ఇప్పుడు ఎందుకు అంత తొందరగా దీని గురించి అప్పుడు చూస్తాం కదా అంటే, ఇప్పుడు కొత్తగా సర్ అని ఒకటి పెట్టున్నారు. సర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్ అని బీహార్లో జరుగుతుంది. ఇప్పుడున్న ఈ ఓటర్ లిస్టులకు సంబంధం లేకుండా బిఎల్ఓలు వీళ్ళు ప్రతి ఇంటింటికి వస్తారు. వచ్చి ఓటర్లు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది లేరు, వాళ్ళు అర్హత ఉందా లేదా అని మళ్ళీ కొత్త ఓటర్ లిస్టు తయారవుతారు, ఈ ఓటర్ లిస్టుతో సంబంధం లేకుండా. సో మీ ఊళ్ళో కొత్తగా 18 ఏళ్ళు దాటిన వాళ్ళు, 18 ఏళ్ళు దాటి వచ్చిన వాళ్ళు, లేకుంటే మరణించిన వాళ్ళు, వీళ్ళందరినీ కూడా కాకుండా మళ్ళీ మన కొత్త ఓటర్లందరినీ కూడా ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనం అప్రమత్తంగా లేకపోతే ఏ విధంగా ఈ దొంగ ఓట్లను కానీ వీటిని అడ్డుకట్ట వేయలేకుండా పోతామనే ఉద్దేశంతో మొదటనే మనం జాగ్రత్త పడాలి, అప్రమత్తం చేయాలి అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.